అధ్యక్షులు శ్రీ పాయ వెంకటేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం. మరికొద్ది సేపట్లో మన గౌరవ శాసనసభ్యులు ఈ యొక్క క్రీడలను ప్రారంభిస్తారు. క్రీడా పట్ల సినబాగా ప్రస్తుతం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జర్నలిస్ట్ కప్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ పాయ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా వచ్చినటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క క్రీడలను ప్రారంభించడానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ పాయ వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు. సేగర్ బౌలింగ్ గారి బౌలింగ్ లో జరగండి కాకపోతే సార్ కొద్దిగా మంచిగా ఆడతారు. కాలేజ్ చేసేటప్పుడు ఆడేది హై స్కూల్ కాలేజ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. మనకు ప్రాబ్లం లేదు అన్ని సార్. అటు ఎస్ఐ గారు వస్తున్నారు సార్. స్లోగా అండి, తప్పుకోరా. వైడు బ్యాటింగ్ చేయని పెట్టుకొని అన్ని కస్తూరి లింగయ్య గారు దయచేసి మీ కారు రోడ్డు పక్కన కస్తూరి లింగయ్య గారు దయచేసి మీ కారు కొద్దిగా పక్కన పెట్టాలి. కప్ 2023-24 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల వైస్ ఎంపీపీ గారు కంది సుబ్బారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టు మీడియా మిత్రులందరికీ, క్రీడాకారులకు, క్రీడాభిమానులకు నా తరపున ముందుగా నమస్కారాలు. ఈరోజు పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో 4 రోజుల పాటు అన్ని శాఖల అధికారులు డిపార్ట్మెంట్ వారిగా పెట్టినటువంటి ఈ జర్నలిస్టు కప్ ఏదైతే ఉందో ఇది ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం, 4 రోజుల పాటు నిర్వాహకులు దీన్ని నిర్వహించడం జరుగుద్ది. మరి గ్రౌండ్ కూడా చాలా బాగుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్టు మిత్రులందరూ కూడా నేను పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 4 రోజుల పాటు కూడా
ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఇవి ముగింపు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్ళి 4 రోజుల పాటు అందరూ కూడా వివిధ డిపార్ట్మెంట్ నుంచి పాల్గొనేటువంటి క్రీడాకారులందరికీ కూడా ఒక ఐకమత్యంతో ముందుకెళ్లే విధంగా ఏ విధమైనటువంటి పొరపచ్చలకు తావు లేకుండా క్రీడా స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఈ క్రీడలు కొనసాగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగినటువంటి ఏదైనా క్రీడ ఉందంటే క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ ఏ గ్రామీణ ప్రాంతంలో చూసినా కానీ మరి యువకులు ఆడుతూ ఉంటారు. మరి అటువంటి క్రీడలు ఎంకరేజ్ చేసే పద్ధతుల్లో వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని ఎప్పుడూ మరి డిఫరెంట్గా పెట్టినారు. శాఖల వారీగా వివిధ శాఖల నుంచి పనిచేసే వాళ్ళకు కోసం వారి కొంత ఈ క్రీడల పట్ల ఉత్సవం ఉన్నటువంటి వాళ్ళు ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క టాలెంట్ని నిరూపించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంటు మరి చేస్తున్నటువంటి సందర్భంలో పాల్గొనే క్రీడాకారులందరూ కూడా వాళ్ళ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి చక్కటి ప్రతిభతో ఫస్ట్ ప్లేస్లో గెలిచేదాని కోసం ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ప్రెస్ మిత్రులకు మరి ఒక్కసారి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ప్రెస్ వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమైనా నా దృష్టికి తీసుకురండి. రేవంత్ రెడ్డి గారు మరి సారథ్యంలో క్రీడాకారుల సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తప్పనిసరి నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే, గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గుండాల మండలంలో కూడా మీడియా మిత్రులకు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. మనుగూరులో కూడా నేను 2004లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా 220 kV సబ్స్టేషన్ దగ్గర కూడా విలేకరులందరూ కూడా స్థలాలు ఇప్పించాను. 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మనుగూరులో విలేకరులకు స్థలాలు ఇప్పించాను. మరి మొన్న కూడా మన రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు సింగరేణి ఎన్నికల సందర్భంగా మనుగూరు వచ్చినప్పుడు కూడా మరి ప్రెస్ మిత్రులు రిప్రజెంటేషన్ ఇచ్చినారు మంత్రి గారికి. అది నాకే వెంటనే చెప్పినారు, ఎంఆర్ఓ గారికి చెప్పి స్థలం చూడమని చెప్పినారు. నేను ఎంఆర్ఓ గారు కూడా చెప్పినా కావాల్సిన స్థలం ఏదైనా ఉంటే మీరు ఐడెంటిఫై చేయండి, విలేకరులకు ఇవ్వడానికి కూడా కోరడం జరిగింది. ఈ మండలంలో కూడా మీరు తప్పనిసరిగా మీరు ఒకటి ఇది అయిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఎంఆర్ఓ గారికి చెప్పేసి ఇంటి స్థలాలు ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇప్పించి ఇందిరా మిల్లు కూడా ఇచ్చే కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఇందిరా మిల్లు ఈ నెల 11